హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ డే గోవా ట్రిప్ గురించి చూస్తున్నాం అనమాట. సో సెకండ్ డేలో మేము ఏమేమి కవర్ చేసామో అవన్నీ నేను ఈ వీడియోలో అప్డేట్ చేశాను. సో రెండో రోజు ఏంటంటే మేము ముందే నైట్ ప్లాన్ చేసుకున్నాము, ఎర్లీ మార్నింగ్ బీచ్కి వెళ్దాం అని చెప్పి. సో మార్నింగే లేచి లేడీస్, జెంట్స్ ఇంకా పిల్లలు అందరం కలిపి బీచ్కి వెళ్ళాం అనమాట. కాసేపు అలా మస్తీ చేసాము. ఆల్మోస్ట్ తెల్లారే వరకు చాలాసేపు వాటర్లో పిల్లలు మేము బాగా ఎంజాయ్ చేసాం బ్రేక్ఫాస్ట్ టైం వరకు. ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళు, అంటే పిల్లలు ఫ్రెండ్స్తో, జెంట్స్ వేరేగా లేడీస్ వేరేగా, అలా ఎవరి గ్రూప్తో వాళ్ళు ఫుల్ మస్తీ చేసాం అనమాట చాలాసేపు. ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బీచ్ చాలా నీట్గా ఉందన్నమాట. అంటే ఎలాంటి డర్ట్ అది లేదు, ఎలాంటి కంటామినేషన్ లేదు, చాలా నీట్గా ఉంది, చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్నమాట. తర్వాత అలలు కూడా పెద్ద ఫోర్స్గా లేదు, డెప్త్ కూడా ఎక్కువ లేదనమాట. సో అందుకని పిల్లలు కానీ మేము కానీ ఎంజాయ్ చేయడానికి అయింది. ఇంకా తర్వాత రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి మేము మధ్యాహ్నం వరకు ఏం చేసామంటే స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసాం అనమాట. అయిన తర్వాత ఇంకా లంచ్ చేసి అప్పుడు ఆఫ్టర్నూన్ ఏమో క్రూయిజ్ ట్రిప్ ఉంది మాకు. సో అందరం కలిపి మళ్ళీ ఏదైతే బస్సు ఉందో ఆ బస్సులో అందరం ఫ్యామిలీస్ అనమాట క్రూయిజ్ ట్రిప్ కోసం అని చెప్పి కొంచెం మేమున్న రిసార్ట్ నుంచి కొంచెం దూరం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి క్రూయిజ్ ఎక్కాం అనమాట. సో మొత్తం మా బ్యాచ్ అందరం క్రూయిజ్లో ఎక్కేసాము. ఆల్మోస్ట్ మా జర్నీ స్టార్ట్ అయ్యేసరికి 2:30 అలా అయింది. సో స్టార్ట్ అయ్యాం అనమాట. కొంచెం క్లైమేట్ కూడా బాగానే ఉంది కాబట్టి బాగా ఎంజాయ్ చేసాము. మేము ఎక్కిన తర్వాత కొంతసేపు కూర్చున్నాము, అందరూ ఫొటోస్ అవి తీసుకున్నారు. తర్వాత ఏంటంటే స్టార్టర్స్ ఇచ్చారు. తర్వాత ఇంకా మ్యూజిక్ స్టార్ట్ చేశారనమాట. మ్యూజిక్తో ఏంటంటే ఇంకా అందరూ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారనమాట. యాక్చువల్లీ అక్కడ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిని బ్యాచ్ అనమాట. అంటే ఒకసారి జెంట్స్, ఒకసారి లేడీస్, ఒకసారి పిల్లలు, ఒకసారి కపుల్ డ్యాన్స్ అని. సో అలా కంటిన్యూస్గా ఎంగేజ్ చేశారు మమ్మల్ని. సో అందరూ ఫుల్గా మస్తీ చేశారు. అలాగే ప్యారల్గా ఏంటంటే సైడ్ ఏదైతే మనం జర్నీ చేస్తున్నామో ఆ పక్కన సైడ్లో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళారు. అంటే చాలా అక్కడ సినిమా షూటింగ్స్ అవి జరిగాయంట. సో అది మూవీ చెప్పి ఇక్కడ ఈ ప్లేస్లో ఈ షూటింగ్ జరిగింది అలా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత అక్కడ ఏమైనా టెంపుల్స్ అవి ఉన్న సరౌండింగ్స్వి అవన్నీ మనకి చెప్తూ ప్యారలల్గా అలాగూ మా జర్నీ సాగింది చాలా హ్యాపీగా. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి క్రూయిజ్లో కింద వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అలాగే మనకి డ్రింక్స్, ఇంకా చాయ్, బిస్కెట్ అన్నీ అరేంజ్ చేశారు. సో మేము ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు మేము క్రూయిజ్లోనే ఉన్నాం అనమాట. సో అన్నీ ప్యారలల్గా సర్వ్ చేస్తూ ఉన్నారు. చాలా బాగా జరిగింది ట్రిప్ అయితే. ఇక్కడ మీరు చూస్తున్నట్టున్నారు చాలా పెద్దగా బ్రిడ్జ్ ఉందన్నమాట. మనం ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి కొంచెం దూరం వెళ్ళాము. తర్వాత ఇంకా అక్కడితో ఎండ్ అయిపోయిందనమాట. చాలా స్లోగా తీసుకొని వెళ్తారు. మొత్తం మనం చూస్తున్నట్టయితే మనకి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పక్కన ఏదైతే ఉన్నాయో అక్కడ పలానా సినిమా షూటింగ్ జరిగింది అని. నాకు యాక్చువల్లీ మూవీస్ ఐడియా రావట్లేదు, చాలానే చెప్పారు. ఒకటి సల్మాన్ ఖాన్ మూవీ అని, ఒకటి అక్షయ్ కుమార్ మూవీ అని, అలాగూ వేరు సినిమా షూటింగ్స్ అవి జరిగాయంట. ఇంకా ఇక్కడ ఈ పక్కనంతా క్యాసినో కూడా చాలా ఉంటాయన్నమాట, క్లబ్స్. ఇవన్నీ కూడా పెద్ద క్రూయిజ్ అన్నమాట. అంటే కొంచెం ఎక్కువ రోజులు లేదా లాంగ్ స్టే అయ్యి ఉండొచ్చు మేబీ. అలా చూస్తుండగానే ఈవినింగ్ అయిపోయింది, సన్సెట్ టైం అయిపోయింది అనమాట. కొంచెంగా అలా డార్క్ అవుతుంది. ఇది కూడా ఒక సినిమా షూట్ జరిగిందని చెప్పారు ఈ లొకేషన్ కూడా.
చాలా చాలా ప్లెజెంట్గా అనిపించింది. సన్సెట్లో మంచిగా లొకేషన్లో అందరూ ఫుల్ ఫొటోస్ అవి తీసుకున్నారనమాట. చాలా బాగుంది వ్యూ అయితే. దీనికి మనకి క్రూయిజ్ ట్రిప్ ఏంటంటే ఆల్మోస్ట్ హాఫ్ డే అయితే కంపల్సరీ ఉండాల్సిందే, అప్పుడే మనం ఎంజాయ్ చేయగలం. మేము ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు క్రూయిజ్లోనే ఉన్నాము, ఒక హాఫ్ డే అనమాట. సో ఎప్పుడైనా గోవా ప్లాన్ చేసుకుంటే కనుక కంపల్సరీ క్రూయిజ్ కూడా మీరు ప్లాన్ చేసుకోండి. స్టే చేయడానికి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మా వన్ డే అంతా ఇలా అనమాట, హాఫ్ డే క్రూయిజ్ ట్రిప్. ఇంకా మార్నింగ్ హాఫ్ ఏంటంటే బీచ్లో, ఇంకా తర్వాత స్విమ్మింగ్ పూల్లో మార్నింగ్ హాఫ్ అయింది. ఆఫ్టర్నూన్ హాఫ్లో క్రూయిజ్ ట్రిప్ జరిగిందనమాట. మా సెకండ్ డే మొత్తం ట్రిప్ అంతా ఇలా జరిగిందనమాట. చూస్తుండగానే ఇంకా అలా సన్సెట్ అయిపోయిందనమాట. మేము ఇంకా ఈవినింగ్ సన్సెట్ అయిన తర్వాత నా క్రూయిజ్లో లైట్స్ అవి ఆన్ చేశారు. దూరంగా అన్ని లైట్స్ అనమాట. లైటింగ్లో ఇంకా చాలా బాగా కనిపించింది నిజానికి. నైట్ లైటింగ్లో గోవా చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్ని క్యాసినో క్లబ్స్, క్రూయిజ్ కానీ అంతా మొత్తం ఫుల్ సిటీ అంతా లైటింగ్ అనమాట. చూస్తున్నారు కదా, బ్రిడ్జ్, క్రూయిజ్ ఉన్నాయి. ఇంకా అలాగే సైడ్ నా లొకేషన్స్ అన్నీ కూడా ఈ క్యాసినో క్లబ్స్ అన్నీ లైటింగ్లో అనమాట. చాలా బాగా అనిపించింది. సో ఫైనల్గా మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసేసారనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.